టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ నిర్మాతలకు ప్రాణ సంకటంగా మారుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మిగిలిన హీరోలపై విషం చిమ్ముతూ చేస్తున్న ప్రచారం వల్ల కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయట. ఈ విష ప్రచారం బడా హీరోలకు తలనొప్పిగా మారడంతో ఏకంగా నిర్మాతలే రంగంలోకి దిగాల్సి వస్తోంది. దేవర నిర్మాత నాగవంశీ ఈ పని స్టార్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సినిమాలపై అభిమానులు సృష్టిస్తున్న రచ్చ శృతి మించుతోంది. తాజాగా దేవర సినిమాపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతూ ఉండడంతో ఆ చిత్ర నిర్మాత కలవరపాటుకు గురవుతున్నట్లు చెబుతున్నారు. తమకు ఇష్టమైన హీరోను అమితంగా ప్రేమించే అభిమానులు మిగిలిన హీరోలపై అసహ్యం కలిగించే కామెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల జనరల్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమే కాకుండా ఆయా సినిమాలు చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు అంటున్నారు. ఇది ఓవరాల్ గా సినిమా కలెక్షన్లు రిజల్ట్ పై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఒకసారి ఒక హీరో సినిమాపై మరో హీరో అభిమానులు నెగిటివిటీ ప్రచారం చేస్తే ఆ హీరో వంతు వచ్చినప్పుడు మేము అదే చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల టాలీవుడ్ లో నాన్ సెన్స్ ఎక్కువైపోయింది. తాజాగా దేవర విషయంలో ఇలాంటి న్యూసెన్స్ ఎక్కువగా జరుగుతూ ఉండడంతో అభిమానులు సోషల్ మీడియా యుద్ధాన్ని ఆపేయాలని రిక్వెస్ట్ చేశారు నాగవంశీ. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన నాగవంశీ దేవర సినిమాపై ఇతర హీరోల అభిమానులు నెగిటివ్ ప్రచారం ఆపేయాలని కోరడం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. ఇంతవరకు ఏ నిర్మాత కూడా ఇలాంటి రిక్వెస్ట్ చేయకపోవడంతో నిర్మాత నాగవంశీ చక్కని సంప్రదాయానికి తెరతీశారని ప్రశంసలు అందుకుంటున్నారు. నాగవంశీ రిక్వెస్ట్ తో ఫ్యాన్స్ వార్ ఆపేయాలనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, అంత మాత్రానికి ఇలాంటి రచ్చ చేయడం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి విష సంస్కృతి ఒక్క సినిమాతో ఆగిపోదని, త్వరలో రిలీజ్ అవ్వబోయే మిగతా పెద్ద హీరోల సినిమాలను కూడా వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు టాలీవుడ్ పెద్దలు. దీంతో దేవరపై విష ప్రచారం చేస్తున్న కోస్టార్స్ అభిమానులు టాలీవుడ్ డిమాండ్ను వింటారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.